జెన్జీస్ మీ అందరి కోసం ఒక కొత్త ప్లాట్ఫామ్ వచ్చేసింది, అదే కాక్రోచ్ జనతా పార్టీ. कॉकरोच जनता पार्टी लॉन्च हो चुकी है. अब समय आ गया है अपने देश को अंदर से साफ करने का. కాక్రోచ్ జనతా పార్టీ అన్న పేరు వింటుంటే అసలు యాక్చువల్లీ జస్ట్ కాక్రోచ్ హెడ్ పెట్టేసి కాక్రోచ్ జనతా పార్టీ అని జెన్జీస్కి ఈరోజు విపరీతంగా దగ్గర అవుతున్న ఒక ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో మనం చూసుకుంటే కనుక మే 16 స్టార్ట్ చేసినప్పుడు కేవలం 48 గంటల్లోనే 40,000 మంది నమోదు చేసుకున్నారు. అండ్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అయితే నేను చూసి చెక్ చేసి జస్ట్ 10 నిమిషాలు అయింది, అప్పుడు 11 మిలియన్ ఉన్నారు, ఇప్పుడు 12.4 మిలియన్. గంటలో వీళ్ళకి 1.4 మిలియన్ ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఇంకా ట్విట్టర్ అయితే నేను చెప్పక్కర్లేదు, పిచ్చగా పెరిగిపోతుంది. ఇండియా వైడ్ ఇప్పుడు మొత్తం కాక్రోచ్ జనతా పార్టీ. Actually start a new handle with the name of Cockroach Janata Party, and on Twitter we instantly got some 10,000 followers within 12 hours. And then we were like, okay, we also need to start Instagram. Then we went on to Instagram as well, and today, as of today, we have more than 30,000 followers on Twitter, and on Instagram we have crossed 3 lakh followers within 48 hours. దీనికి మనకు కొన్ని లయబిలిటీస్ ఉంటాయి కాక్రోచ్ జనతా పార్టీలో ఎన్రోల్ అవ్వాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వాలంటే యూ షుడ్ బి వెరీ లేజీ. ఐ యూ లేజీ? దాని తర్వాత ఐ యూ అన్ఎంప్లాయిడ్, ఇది కూడా మ్యాండేటరీ. లేకపోతే క్రానికల్ ఆన్లైన్, అంటే ఎప్పుడు చూసా సోఫా మీద పడుకున్నా, ఏం పడుకున్నా ఐ యూ క్రానికలీ స్క్రోలింగ్ ద వీడియోస్. ఇది కాకుండా ఎబిలిటీ టు ర్యాంట్ ప్రొఫెషనల్లీ, అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ని ఏకి పడేసే ఎబిలిటీ నీలో ఉందా? ఇది కాక్రోచ్ జనతా పార్టీలో మీరు ఉండాలి. సభ్యత్వం కావాలి అనుకుంటే ఈ క్వాలిటీస్ మీలో ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇది యాక్చువల్గా స్పర్ ఆఫ్ మూమెంట్లో స్టార్ట్ అయిన పార్టీ కాదు. ఒక రకంగా ఆలోచిస్తే అభిజిత్ ఎవరైతే దీని ఫౌండర్ ఉన్నాడో, హీఈస్ యాక్చువల్లీ బాస్టన్, ఇప్పుడు ఆయన మాస్టర్స్ చేస్తున్నాడు. దీనికి ముందు 2021లో 2022 దాకా ఆమ్ ఆద్మీ పార్టీలో అతను పనిచేశాడు, కానీ అతని ఐడియాలజీ డిఫరెంట్గా ఉండటం వల్ల బయటకు వచ్చేసాడు. సో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టారు. ఈ పార్టీలో సభ్యత్వం కావాలి, నాకు ఇస్తారా అని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ నుంచి మహువా మైత్రి, నాకు యాంటీ నేషనల్ పార్టీ సభ్యత్వం ఉంది, సో నేను మీ పార్టీలో జాయిన్ అవ్వచ్చా అంటే దానికి రెస్పాన్స్ ఇచ్చారు ఏంటంటే, ప్రజాస్వామ్యం కాపాడేందుకు పోరాడే యోధురాలకి స్వాగతం అని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. అలాగే మళ్ళీ టీఎంసీ నుంచి చూసుకుంటే మాజీ ఎంపీ క్రికెటర్ కీర్తి ఆజాద్ ఇంకొక మెన్షన్ చేస్తే ఈ పార్టీలో జాయిన్ అవడానికి మాకు ఏమేం క్వాలిఫికేషన్స్ ఉండాలంటే 1983లో భారతదేశం వరల్డ్ కప్ కొట్టడం కంటే గొప్ప అర్హత ఇంకేముంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఎవరు ఈ ఫాలోవర్స్, ఎవరు ఈ కాక్రోచ్ పార్టీ, అసలు ఈ కాక్రోచ్ పార్టీ నేపథ్యం ఏంటి? ఇక్కడ కథ మొదలవుతుంది అసలు మనందరికీ. एक आंदोलन नहीं, जैन जी की क्रांति है. तो बताइए, क्या आप कॉकरोच जनता पार्टी से जुड़ने के लिए तैयार हैं? మన సుప్రీంకోర్టు సిజేఐ ఆయన ఒక చిన్న విషయం మీద జరిగిన చర్చ దీనికి యాక్చువల్గా ఇన్స్టిగేట్ చేసింది. ఎవరు ఇన్స్టిగేట్ చేశారంటే ఆయన చర్చ అనాలి. ఇక్కడ ఆయన చేసిన కమెంట్స్ సిజేఐ ఏమన్నారంటే, ఒక హియరింగ్లో ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకుని లాయర్స్ వస్తున్నారు, సీనియర్ డెసిగ్నేషన్స్ తీసుకుంటున్నారు, వీళ్ళందరి మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు అభిజిత్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసి ఆయన కాక్రోచెస్ లాగా తయారయ్యారు ఈరోజు సొసైటీలో. ఆయన కొన్ని పాయింటర్స్ కూడా అన్నారు. దే ఆర్ యంగ్స్టర్స్ లైక్ కాక్రోచెస్ హూ డోంట్ గెట్ ఎనీ ఎంప్లాయ్మెంట్ ఆర్ హ్యావ్ ఎనీ ప్లేస్ ఇన్ ప్రొఫెషన్. సమ్ ఆఫ్ దెమ్ బికమ్ మీడియా, సమ్ ఆఫ్ దెమ్ బికమ్ సోషల్ మీడియా, ఆర్టీ యాక్టివిస్ట్ అండ్ అదర్ యాక్టివిస్ట్, అండ్ దే స్టార్ట్ అటాకింగ్ ఎవ్రీవన్. ఇది సిజేఐ గారు చేసిన స్టేట్మెంట్. అది ఇన్స్టిగేట్ చేసింది ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ. ఈ కాక్రోచ్ జనతా పార్టీ హెస్ బికమ్ హ్యూజ్ వైరల్. ఈరోజు చూసుకుంటే ఇంతమంది ఫాలో అవుతున్నారంటే ఇంతమంది సఫరర్స్ ఉన్నట్టు. ఇక్కడ దీనికి నేపథ్యం కూడా ఎవరండి వీళ్ళ ఫాలోవర్స్ అని చూస్తే, నీట్ ఎగ్జామ్ జరిగింది మొన్న. నీట్ ఎగ్జామ్ జరిగితే 23 లక్షల నుంచి 24 లక్షల మంది స్టూడెంట్స్ యుద్ధ భూమికి వెళ్ళి ప్రిపేర్ అవుతారు. దట్స్ ఇట్, దే హ్యావ్ టు గివ్ ఇట్ దర్ బెస్ట్. దీనికి నో సెకండ్ గోయింగ్. అలాంటి నీట్ ఎగ్జామ్ పేపర్ రిలీజ్ అయింది ఎక్కడ? రాజస్థాన్లో సిక్కర్ అనే ప్లేస్లో రిలీజ్ అయింది. అది మధ్యప్రదేశ్, కేరళ అన్ని చోట్ల పాకింది. సో వీఆర్ గోయింగ్ టు రీకండక్ట్ ద నీట్ ఎగ్జామ్ అని చెప్పి కామ్గా కూర్చొని హ్యాపీగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చేస్తారు బయటికి. వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ ద డేట్ అంట. హౌ క్యాన్ సమ్వన్ బ్యాటిల్ నెక్స్ట్ టైం? కామన్ సెన్స్ ఉండదా? ఒక్కసారి పరీక్ష ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ప్రెషర్ కుక్కర్ ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చి అమ్మయ్య వీ హావ్ గివెన్ అవర్ బెస్ట్ అని చెప్పి అనుకున్న తర్వాత లేదు మొన్న తప్పు జరిగిపోయింది, పేపర్ లీక్ అయింది, ఎలా అయిందో మాకు తెలియదు, వీఆర్ ఫైండింగ్ ఇట్ అవుట్, సో మళ్ళీ పేపర్ పెడతాం అంటే नीट यूजी का री एग्जामिनेशन की डेट घोषणा की है. మండదా జనాలకి? అక్కడ స్టూడెంట్స్కి మండిన వాళ్ళందరూ వీళ్ళ ఫాలోవర్స్. సిబిఎస్ఈ ఎగ్జామ్లో మనం చూసుకుంటే కనుక రీచెకింగ్ ఆఫ్ ద పేపర్ అంటే చాలా హేస్టీగా కరెక్షన్ అయింది, మాకు రీచెకింగ్ చేయండి పేపర్ అని అడిగితే దానికి కూడా డబ్బులు కొట్టమన్నారు. అంటే తప్పు చేయని వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోమంటే వాళ్ళందరూ ఫీల్ అవరా? అది నేను చెప్పిన మాట కాదండి, క్లియర్గా అభిజిత్ ఎవరైతే కాక్రోచ్ పార్టీ ఫౌండర్ ఉన్నారో అతను అన్నమాట. I asked him like what's the thing, like what is happening. So he told me that he gave an exam and
the CBSE gave the marks and everything came, but now they want to recheck the paper because they realized they checked in hasty, and many people and many students have got wrong grades, wrong marks, and now they want to recheck. I was like, okay, as long as they want to recheck, what's the issue? They will correct your marks, right? He said then, no, the problem is that they are asking us to pay money. ఇన్ని రకరకాలుగా అండ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది మనకి? ఉద్యోగ కల్పనలు ఏమైనా కల్పిస్తుందా? ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్స్ తీసుకొస్తుందా? ఇంత లేజీగా ఉన్నప్పుడు చేతిలో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటుంది, పాస్ అయిపోయి ఉంటారు, క్వాలిఫికేషన్స్ ఉంటాయి, కానీ ఉద్యోగాలు ఉండవు. వీళ్ళందరినీ కాక్రోచ్ అంటారు. సో దీనికి సీజే వచ్చి నన్ను పెడదోరని పెట్టిస్తున్నారు, చాలా నన్ను పీపుల్ ఆర్ మిస్గైడింగ్, మిస్కోట్ చేస్తున్నారు. నేను ఆ రకంగా అనలేదు. నేను అక్కడ జరుగుతున్న ఒక ఫ్రివిలస్ ఇష్యూ గురించి మాట్లాడాను తప్ప ఇన్ జనరలైజ్ చేసి నేను అనలేదు. అంటే అప్పటికే చాలా డిలే అయిపోయింది. ఆ మాటలు వెనక్కి తీసుకున్నప్పటికీ ఆ డిలే అయిపోయిన దెబ్బకి కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు సూపర్ హిట్లో ఉంది. ఏంటి కాక్రోచ్ జనతా పార్టీ? ప్రజల్ని ప్రశ్నించడం, అంటే ఈ రోజున గవర్నమెంట్ని ప్రశ్నించడం. ఇప్పుడు వాళ్ళు క్లియర్గా అంటున్నారు, వీ ఆర్ క్వశ్చనింగ్ త్రూ అ ప్లాట్ఫామ్. మేము క్వశ్చన్ చేస్తున్నాము ఎడ్యుకేషన్ మినిస్టర్ని. ఈయన సమాధానం అయిపోతే డైరెక్ట్ మోడీని అడుగుతాం, ఇంకా వీళ్ళు కూర్చుంటా ఉంటున్నారు. ఇది ప్రజల వాయిస్ అయిపోయింది. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కాక్రోచ్ పార్టీలో ఎన్రోల్ అవుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మేము ఈ స్వరాన్ని తగ్గించాం. స్టూడెంట్స్ అయితే అభిజిత్కి ధమ్కీ ఇస్తున్నారు, నువ్వు ఈరోజు ప్రశ్నిస్తున్నావు బాగానే ఉంది, రేపు తీసేస్తావేమో, కబడ్దారు నీకు మర్యాదగా ఉండదని. ఈ ప్లాట్ఫామ్ తీయడానికి కూడా పరిస్థితి లేకుండా పోయింది. అంత అగ్రెషన్ జనాల్లో ఉంది. ఇది గుర్తించని ప్రభుత్వాలు పరిపాలిస్తూ ఉంటాయి. మరి వీళ్ళందరూ ఎవరు? మన భారతదేశం చెందిన వాళ్ళు కాదా? గంటకి మిలియన్ ఫాలోవర్స్ పెరిగిపోతున్నారంటే ఇది ప్రజా స్వరమా లేకపోతే ఇంకేంటి? జెన్జీస్ని తొక్కిపడేసి ఎగ్జామ్ రీకండక్ట్ చేసి ఉద్యోగ పథకాలు తీసుకురాకుండా, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాకుండా, ఇంకో కంట్రీకి వెళ్దామంటే పెట్టుబడులు తీసుకో, ఇంకో కంట్రీకి వెళ్ళాలంటే నువ్వు ఫ్లైట్లో ఎగరలేవు, డాలర్ రిజర్వ్స్ పడిపోతున్నాయి, నీ పరిస్థితి ఇంతే అంటే ప్రతి ఒక్కడికి కోపం వచ్చింది. ఆ టైంలో కాక్రోచ్ పార్టీ కనిపించింది. కాక్రోచ్ జనతా పార్టీ ఒక బొద్దింక తలబెట్టుకుని ఈరోజు నడుపుతున్న పార్టీ. వాళ్ళ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారండి కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు. సో మీకు కనిపిస్తున్నాడు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ మేనిఫెస్టో 5-point ఎజెండా. ఒకసారి వినండి. నో పోస్ట్ రిటైర్మెంట్ రివార్డ్స్ ఫర్ జడ్జెస్, నో చీఫ్ జస్టిస్ షెల్ బి గ్రాంటెడ్ అ రాజ్యసభ సీట్ యాజ్ అ పోస్ట్ రిటైర్మెంట్ అవార్డ్. చూస్తుంటే సీజేలకి ఇక్కడ అక్కడ ఏం పొజిషన్గా ఉంటే ఆ పొజిషన్లు వస్తాయి, వీళ్ళకి ఇవ్వకూడదు అని. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రొటెక్ట్ ఎవ్రీ లెజిట్ ఓట్, ప్రతి ఒక్క ఓట్ని కాపాడాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఇంకో పాయింట్ పెట్టారు. 50% రిజర్వేషన్ ఫర్ ఉమెన్. ఇప్పుడు డీలిమిటేషన్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని అటాచ్ చేసి ఉమెన్ బిల్ని పెడతాం అంటున్నారు. అసలు డీలిమిటేషన్ ఉమెన్ బిల్ని వేరువేరుగా పెడితే ఉమెన్ బిల్ పాస్ అయిపోయేది. ఎవరు అపోజ్ చేయరు ఉమెన్ బిల్ని? అదే ఎక్కువ ధరతో 50% రిజర్వేషన్ ఇవ్వాలి అన్నారు. ఇండిపెండెంట్ మీడియా, నాట్ గోడి మీడియా. దీనికి చాలా ఫెంటాస్టిక్గా రాశారు వాళ్ళు. ఏంటంటే ఆల్ మీడియా హౌసెస్ ఓన్డ్ బై అంబానీ అండ్ అదానీ షెల్ హ్యావ్ దర్ లైసెన్స్ క్యాన్సల్డ్ టు మేక్ వే ఫర్ ట్రూలీ ఇండిపెండెంట్ మీడియా. బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ గోడి మీడియా యాంకర్స్ షెల్ బి ఇన్వెస్టిగేటెడ్. అంటే అంబానీ అదానికి సంబంధించిన ఏ మీడియా హౌస్ని కూడా వాళ్ళకి లైసెన్సెస్ క్యాన్సిల్ చేయాలి. అండ్ గోడి మీడియా అంటే లిటరల్లీ, ఓకే, ఐ డోంట్ వాంట్ టు గో డీప్ బట్ ఇట్స్ సో ఫనీ అండ్ సో కూల్. సో ఈ గోడి మీడియాకి ఉన్న యాంకర్స్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ కూడా వెరిఫై చేయాలి అని చెప్పి వాళ్ళు పెట్టారు. 20 years ban on political defection. Any MLA or MP who defect from one party to another shall be barred from contesting elections, from holding any public office for a period of 20 years. ఇది వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేసిన 5-point ఎజెండా ఆఫ్ కాక్రోచ్ పార్టీ. ఈ రోజు నిరుత్సాహంలో ఉన్నారా? ఉద్యోగం లేదా? యువర్ లేజీ, ఫ్రాంటికలీ స్కోర్ చేస్తారా? అండ్ క్యాన్ యూ ర్యాంక్ ద గవర్నమెంట్ ప్రొఫెషనల్లీ అన్న కెపాసిటీ మీకుంటే హియర్ ఇస్ ద స్కోప్. కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టారు. నమ్మండి, గంటకి లక్షలో జాయిన్ అవుతున్నారు. దిస్ ఇస్ ద యాంగర్. ఇది కోపం. ఈ దేశంలో బ్రతికే ప్రతి ఒక్కళ్ళు, సిబిఎస్ఈ స్కూల్ పిల్లలు అవనండి, నీట్ ఎగ్జామ్ ఇచ్చిన వాళ్ళు అవనండి, ఉద్యోగం లేకుండా ఉన్న అవనండి, వీళ్ళందరినీ కాక్రోచెస్ అనే దెబ్బకి ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది. విన్నారా, చూసారా ఈ పార్టీ గురించి? ఒకవేళ మీరు వినలేదు అనుకుంటే నా వీడియో మీకు బెనిఫిట్ అయిందంటే డెఫినెట్లీ షేర్ విత్ అదర్స్. దిస్ ఇస్ అన్ ఎన్లైట్నింగ్ మూమెంట్ ఫర్ ఇండియా. మన తప్పులేంటో మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఎడ్యుకేషన్ మినిస్టర్ రెస్పాండ్ అవ్వకపోతే సేమ్ క్వశ్చన్స్ డైరెక్ట్గా మోడీకి వెళ్తాయి అంటున్నారు. విల్ హీ అట్లీస్ట్ ఆన్సర్ ద కాక్రోచ్ జనతా పార్టీ ఆన్ బిహాఫ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ? వేచి చూడాలి. సో కాక్రోచ్ జనతా పార్టీ మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. ఐఎమ్ క్లోజింగ్ ఆఫ్ మై షో. అండ్ మీలో ఎంతమంది కాక్రోచ్ జనతా పార్టీలో ఎన్రోల్ అవుతున్నారు కమెంట్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.